ఎన్ని రోజులు ఉంటారు వీళ్ళు ఇక్కడ? వాళ్ళ పరిస్థితి కూడా చాలా దారుణమైన సిచ్యువేషన్ లో ఉంది. అంకులేమో ఆయన పెద్ద ఆయనేమో అసలు కూర్చుంటే లేవలేని పరిస్థితి. ఇది ఎన్నో గతం 6 months నుంచి జరుగుతుంది ఇదే. వాళ్ళు పేషెంట్స్ అని చెప్పి చెప్తున్నా కూడా వాళ్ళ డోర్ వచ్చి ఎలా కొట్టిందో మీకు గతంలో గుర్తుందో లేదో కానీ వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉన్నప్పుడు వాళ్ళకి నిద్ర కూడా రాదు. హార్ట్ పేషెంట్స్ వాళ్ళిద్దరు రాత్రంతా మేల్కొని ఉంటారు. పడుకోనివ్వకుండా వాళ్ళని డోర్ కొడుతూ 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 ఎంత హింసించిందో అప్పుడు కూడా చూసాము. వాళ్ళు ముసలోళ్ళు ఇప్పుడు ఏం చెయ్యట్లేదు. చేయకపోయినా కూడా తను ఏదో చేశారు, ఏదో అయ్యారు. ఇప్పుడు పండు ముసలోళ్ళు వాళ్ళు చేసే సిచ్యువేషన్ లో ఉన్నారా? పగలు కొట్టారు అది అని చెప్తుంది కదా, కనీసం వాళ్ళకి లేచి నడిచే సిచ్యువేషన్ కూడా లేదు. వాళ్ళు ఎలా చేశారు? మై క్వశ్చన్. ఇప్పుడు వీళ్ళు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఒక 15 మంది 20 మందిని తీసుకొచ్చి తన మీద దాడి చేశారని మాట్లాడుతున్నారు. 15-20 మంది ఏరి ఎక్కడ ఉన్నారండి? ఇప్పుడు వాళ్ళ ఇద్దరిని ఇక్కడ వదిలేసి 15-20 మంది వెళ్ళిపోయారంటారా? ఇద్దరు ముసలోళ్ళని వదిలేసి వెళ్ళిపోయారు. సీసీ కెమెరాలు కూడా ఆఫ్ చేసి మరీ చేశారని చెప్తుంది కదా. ఇలాంటివి గతంలో తను చాలా చెప్పింది కదా. ఇది కొత్త కాదు కదా. లావణ్య చెప్తుంది, గతంలో చెప్పింది మస్తాన్ సాయి నా ఇంటికి వచ్చి నా టీవీ ధ్వంసం చేశాడు, అన్ని ధ్వంసం చేశాడని చెప్పింది. దానికి ఎవిడెన్స్ ఏది ఉందా? ఎవిడెన్స్ ఇచ్చిందా ఏ రోజన్నా? ఎవిడెన్స్ మస్తాన్ సాయి ఇంటికి వచ్చి టీవీ పగలగొట్టాడని ఎవిడెన్స్ ఏ రోజన్నా ఇచ్చిందా మీకు? ఏ మీడియా కన్నా ఇచ్చిందా? ఇవ్వలేదు. ఇవ్వకుండా నా దగ్గర ఉంది ఎవిడెన్స్ అంటే ఉందంటే తీసి చూచి మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు ఆవిడ్ని ఈ అసోసియేషన్ వాళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేయమని చెప్తున్నారు. ఇప్పటికీ ఇది రాజ్ తరుణ్ పేరు మీదనే ఇల్లు ఉంది, దీంట్లో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఎందుకు ఖాళీ చేయట్లేదు ఆవిడ? తనకి ఇంకేం దిక్కులేదు కదండి, ఎక్కడికి వెళ్ళడానికి దిక్కు లేదు. బ్రెడ్ అండ్ బటర్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఇక్కడ ఉంటే వేస్తాడు రాజ్ తరుణ్. కుక్కలు ఉన్నాయి, కుక్కలు ఎవరివి కుక్కలు? రాజ్ తరుణ్వి. మొన్న చెప్పింది కదా మీడియాలో 21 కుక్కలు ఉన్నాయని చెప్పేది. 21 కుక్కలు చూపించమని చెప్పండి. అన్ని చంపేసింది, అది కడుపున పెట్టుకుంది కుక్కలు. కర్మ, కుక్కలు చనిపోయాయండి. రైట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజ్ తరుణ్ యానిమల్స్ ని కూడా లావణ్య చంపేసింది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది దీప్తి. అయితే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ రాజ్ తరుణ్ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి, వాళ్ళ అమ్మ నాన్న పరిస్థితి చూసుకున్నట్లయితే వాళ్ళ నాన్న మొత్తానికి పూర్తిగా వీల్ చైర్ కి అంకితం అయిపోయారు. ఆయన లేచి నడవలేని సిచ్యువేషన్. అండ్ వాళ్ళ అమ్మగారు చూసుకున్నట్లయితే వాళ్ళ పరిస్థితి చూడొచ్చు. అసలు సుమారుగా వాళ్ళ మెడిసిన్ ఆ బ్యాగ్ లో మొత్తం కూడా వాళ్ళ మెడిసినే ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. రైట్. ఈ ఇల్లు చూసుకోవచ్చు మనకంతా. ఈ విల్లా గురించే పూర్తి గొడవంతా కూడా ఫస్ట్ నుంచి కూడా ఈ విల్లా గురించి, ఈ ఇంటి గురించే ఈ గొడవంతా కూడా స్టార్ట్ అయింది. వాళ్ళ సామాన్ ఇదంతా చూసుకోవచ్చు, ఆ మొక్కలు అదంతా, ఆ విల్లా అంతా కూడా. ఇటు మనకు ఆ బోన్స్ చూసుకోవచ్చు, ఏదైతే మనకు డాగ్స్ అని చెప్తా ఉన్నారో డాగ్స్కు సంబంధించినటువంటి ఏరియా అని కూడా చెప్తా ఉన్నారు. రైట్. ఒక్కసారి ఈ ఇల్లుని కూడా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. దీప్తి అలాగే రాజ్ తరుణ్కి సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా కావాలనే లావణ్య ఇలా చేస్తుంది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అండ్ లావణ్య కూడా గతంలో చెప్పింది రాజ్ తరుణ్ యొక్క యానిమల్స్ అన్నింటినీ కూడా నేనే చూసుకుంటున్నాను, అవన్నీ కూడా నేనే ప్రొటెక్ట్ చేసుకుంటున్నాను, వాటన్నింటినీ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. కానీ దీప్తి మాత్రం వాటన్నింటినీ పొట్టన పెట్టుకుంది లావణ్య అని చెప్పి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఇంటి కోసమే ఇదంతా కూడా ఈ రచ్చ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రైట్. ఒక్కసారి ఈ ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మనం ఒకసారి ఇటు ఈ యానిమల్స్కి సంబంధించినటువంటి ఏరియా ఉంది,